కర్నూలు జిల్లా హోలగుంద మండలం మార్లమడికలో వేదవతి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలను ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి పరిశీలించారు. ట్రాక్టర్ డ్రైవర్లను ఇసుక ఒక్క లోడుకు ఎవరెవరికి ఎంత ఇస్తున్నారని అడిగి మరీ తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ట్రాక్టర్కు 500 వసూలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. హోలగుంద ఎస్ఐ 500 రూపాయలు ఇస్తేనే ట్రాక్టర్ బయటికి వెళ్తుందని, లేని పక్షంలో ట్రాక్టర్ సీజ్ చేస్తున్నారని డ్రైవర్లు ఫిర్యాదు చేశారని ఆరోపించారు. అందుకే ఈ ఘటనపై చాలాసార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశానని, అయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక ఇస్తున్నామంటూ ప్రచారం చేస్తుందని, నియోజకవర్గంలో మాత్రం ఇసుక తవ్వకాల్లో అధికార యంత్రాంగం మామూలుతో సరిపెట్టుకుని ఉందని ఆరోపించారు. అక్రమ వసూళ్లు ఆపకపోతే వేదవతి నదిలోనే బైఠాయిస్తానని, అలాగే హోలగుంద ఎస్ఐపై చర్యలు తీసుకోకపోతే స్టేషన్ ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇది 500 ఎవరికి ఇస్తున్నారు రాయండి. మీరు మీ టీవీలకు చెప్పండి, మీ చంద్రబాబు చెప్పండి, మీ లొకేషన్ అడిగి చెప్పండి. ఎవరికి ముడుతున్నాయి లేటు లొకేషన్, మీ లొకేషన్ ముడుతున్నాయి చెప్పండి. 500 ఎందుకు ఇస్తారా? 500 ఎందుకు వెళ్ళి ఫ్రీ అంటున్నారు చంద్రబాబు నాయుడు. నేను ఫీజుగా డబ్బాలు కొట్టుకుంటాను, డబ్బాలు ఎవరు చూసిన మీటింగ్లో. మళ్ళీ ఎందుకు ఇవ్వాలి 500? ఎవరికి ఇస్తున్నారు 500? ఎవరికి పోతున్నాయి చెప్పండి. మీ ఇన్ఛార్జికి మీకు ఎవరికి మన ఇన్ఛార్జి ముడుతున్నాయా, లేకపోతే లోకల్ ఎవరైనా టీడీపీ నాయకులు ముడుతున్నాయి? ఎవరికి మీకు తెలుసా? మీరు ఉన్నారు కదా, మీరు ఏమైనా ఉంటే చిన్నగా ఉంటే కదా దాన్ని భూతత్వం చూపించి పెద్దగా చూపించి మొత్తం రోజంతా చేస్తారు. బ్రేక్ వేస్తారు కదా. బ్రేక్ ఏంటి ఇప్పుడు? ఏబిఎన్ TV5 ఎందుకు అట్లా చేస్తారు? బీదలు కష్టం చేసుకుని ట్యాటర్ చూసి ఎంత దిగుబడింది వాళ్ళకు, ఎంత పోతే ట్యాటర్ టైర్లు పోతాయి, సామాన్లు పోతాయి, వాళ్ళందరూ ట్యాటర్ తెచ్చిస్తారు. ఎవరు చూడండి, తెరువు ఏమన్నా ఉందా? తెరువు అయితే ఏమన్నా తెరువు ఉందా? వాళ్ళు ఏదో కష్టపడవచ్చింది, వాళ్ళతో తీసుకునేది ఏం స్లిప్లు ఎవరు కడుతున్నారు? మైనింగ్ వాళ్ళు కడుతున్నారు. మైనింగ్ వాళ్ళు నేను మైనింగ్ వాళ్ళు అడిగే వచ్చిన, మాకేం చేస్తారు, మాకు అసలు ఎవరు ఉపాయట్లేదు, మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు చేసుకుంటారు, మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇది ఎక్కడిది? ఏమని ఎందుకు 500? ఎవరికి 500? ఎన్నిసార్లు వచ్చినా అప్పుడే ఇంతకు ముందు ఒకసారి వచ్చినాను, మళ్ళీ ఇప్పుడు అదే 500 పెడుతున్నారు. ఎవరు పోతున్నట్లే డబ్బులంతా? ఎవరు పోతున్నట్ల? రోజుకు 200 ట్రాక్టర్ 250 ట్రాక్టర్ ట్రిప్పులు తోలుతున్నారు. 1,25,000 ఎంత ఎక్కడ పోతుంది అంటే నెలకి 40 లక్షలు. అసలు ఆదివారం కానీ రెస్ట్ లేకుండా పెడుతున్నారు. ఆదివారం రెస్ట్ లేదంట, పండుగలకు రెస్ట్ లేదంట, ప్రతి ఒక్క రోజు మంత్ అసలు చూస్తుంటే ఉలగొందలంతా ఆశ్చర్యపోతున్నాను. ఎప్పుడు లేదా ఇంత మనం ఇంత రోజుకి 70 ట్రిప్పులు ఉన్నాయి, 70 ట్రాక్టర్లు తిరిగిదనట, దుమ్మెత్తు పోసుకున్నారంట, మొత్తం చేస్తున్నారంట. ఏమిది అన్యాయం? ఇది ఎవరు అడిగేవాళ్ళరా? ఇంత అన్యాయం చేసి ఇంత అన్యాయం తింటే ఎట్లా తింటారు? కానీ ఇంత అన్యాయంగా ఇంత ఇసుక మీద దోపిడీ చేసేది ఎక్కడ చూలే. ఎక్కడ చూసినా ఇసుక దోపిడీనే. ప్రెస్ మీట్ ఇస్తారా మీరు? ఎవరు వద్దని చెప్పి పట్టు తీసుకో అందరికి వీళ్ళకి వాయిస్ ఇచ్చేయాలి. అతను
కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంది. ఈ రోజు మనం చూస్తున్నాము ఇసుక బకాసురుల మాదిరి పెరక తింటున్నారు జనాల్ని ఇసుక మీదే. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు ఏమో ఫ్రీ ఇసుక అంటాడు. నేను ఆల్రెడీ ఒకసారి నిలబెట్టినా, అయినా మమ్మల్ని ఏం చేసుకోలేరు అనే విధంగా ఈరోజు ఇక్కడ చెప్తున్నారు డ్రైవర్లు 500 ఇస్తే, ఓ ట్రిప్కి 500 ఇస్తే థియేటర్ ముందుకు పోతాయంట, లేదంటే